ప్రియ తంబి భక్తులారా, నేడు మనం ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులుగా నిలుస్తూ ఉన్నాం. పెదవుటపల్లి నుంచి వెలువడిన దివ్య జ్యోతి, త్యాగధనుడు, ధన్యజీవి, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి వేళ వారి పుణ్యచరితాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించే అద్భుత అవకాశం ఈనాడు మనకు లభించింది. బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి గతంలో ఎందరో మహానుభావులు, గురువులు ఎన్నో పుస్తకాలు రాసి ఉన్నారు. వారి పరంపరను కొనసాగిస్తూ రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ కుమార్ గోపు గారు ఎంతో పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని మనకు సౌకర్యం కొరకు చదవడానికి అనువుగా సులభంగా అర్థం చేసుకునే భాషలో రూపొందించి ఉన్నారు. ఈ పుస్తకం కేవలం బ్రదర్ జోసెఫ్ తంబి గారి మరో జీవిత చరిత్ర మాత్రమే కాదు, ఇది ఆయనకు దేవుని పట్ల, దైవ సేవ, మానవ సేవ పట్ల ఉన్న భక్తికి, త్యాగానికి నిలువుటద్దం. ఈ పుస్తకంలోని ప్రత్యేకతలు ఇప్పటి వరకు ఏ ఇతర పుస్తకాల్లోనూ ప్రస్తావించని అనేక కొత్త విషయాలను, బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితంలోని అరుదైన ఘట్టాలను ఫాదర్ ప్రవీణ్ గారు ఇందులో పొందపరిచి ఉన్నారు. లోతైన అధ్యయనం ద్వారా సేకరించినటువంటి సమాచారం మరియు విశ్వసనీయమైన సాక్ష్యాధారాలతో ఈ పుస్తకం రాయబడింది. బ్రదర్ తంబి గారు చేసినటువంటి దైవ సేవను, వారి ప్రార్థనా శక్తిని మరియు వారు చూపినటువంటి అద్భుతాలను ఈ గ్రంథం కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. ఈ మహనీయుని జీవితం మరియు విశేషాలు నేటి సమాజానికి దిశానిర్దేశం కావాలి అనే తలంపుతో రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ గారు పడినటువంటి ఈ యొక్క శ్రమ, బ్రదర్ తంబి గారి పట్ల వారికున్న భక్తికి నిదర్శనం ఈ నూతన పుస్తకం. ఈ గ్రంథం ప్రతి ఒక్కరి ఇంట ఉండదగ్గ ఆత్మీయ సంపద అని భావిస్తూ బ్రదర్ తంబి గారి ఆశీస్సులు మనపై ఉండాలి అని కోరుకుంటూ ఈ పుస్తక రచయిత రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ గోపు గారిని దీని గురించి ఇంకా క్లుప్తంగా మన ముందు ఉంచడానికి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పూజ్య గురువులు, ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పుస్తక రచయితగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను. దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి గారు పెదవుటపల్లి పుణ్యమూర్తి, ఆయన జీవితము ఒక మండుతున్న దీపం లాంటిది అని నాకు అర్థమైంది ఈ పుస్తకాన్ని రచించేటప్పుడు. ఆయన మండుతూనే మన హృదయాలను, మన జీవితాలను కూడా రగిలింపజేసేటటువంటి జీవితము ఆయనది అని నాకు బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవిత చరిత్రను రాసేటప్పుడు అర్థమైంది. అయితే ఈ పుస్తకము కేవలము ఒక వ్యక్తి యొక్క చరిత్ర మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ కథోలిక శ్రీ సభలో ఉన్న మిషనరీల సేవను మరియు ప్రజల్లో ఆయనకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి 3వ సభకు చెందినటువంటి బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఆయన సాధారణమైనటువంటి జీవితం, సరళమైనటువంటి జీవితం, త్యాగపూరితమైనటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితం ఆ పుస్తకాన్ని చదివే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచింపచేస్తుంది. ఆయన జీవితం నేడు మనకు ఒక గొప్ప సవాలుగా ఉంటుంది. ఈ పుస్తకాన్ని నేను ఒక ప్రత్యేక ఉద్దేశంతో రాశాను. అదేమిటంటే, బ్రదర్ జోసెఫ్ తంబి గారి జీవితంలోని ప్రతి అంశము, ప్రతి సంఘటన నుండి మనకు నేడు ఒక సందేశాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను. పుస్తకం మొత్తం 320 పేజీలు. మొట్టమొదటి జీవిత చరిత్ర 1972వ సంవత్సరంలో రాయబడింది. అది కేవలం ఒక చిన్న పుస్తకము, కేవలము 70-75 పేజీలు మాత్రమే. తరువాత 2002వ సంవత్సరంలో ఇంకొక జీవిత చరిత్ర రాయబడింది, కొంచెం వివరంగా. అయితే 2020వ సంవత్సరంలో 144 పేజీలతో తెలుగులో వ్రాయబడింది. మరియు 2023వ సంవత్సరంలో ఆంగ్లంలో 200 పేజీలతో మాత్రమే వ్రాయబడి ఉంది. బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి ఎవరైనా అడిగితే మనము 2 మాటల్లో ముగించే వాళ్ళం. పాండిచ్చేరిలో జన్మించాడు, కేరళ, తమిళనాడు, తర్వాత చివరికి ఆంధ్రప్రదేశానికి వచ్చి వివిధ గ్రామాల్ని సందర్శిస్తూ చివరికి పెదవుటపల్లిలో ఆయన జీవించి
మరణించి ఇక్కడే సమాధి చేయబడ్డాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆయనకి ఎన్నో గొప్ప వరాలు ఉన్నాయి అని 2-3 వాక్యాల్లో మనం ముగించే వాళ్ళము ఆయన జీవిత చరిత్రను చెప్పుకునేటప్పుడు. చిన్నగా కొద్దిగా సమాచారం ఉన్న స్థితి నుండి ఇప్పుడు తంబి గారి గురించి ఎంతైనా రాయవచ్చు అన్న స్థితికి మనము చేరుకున్నాం. నిజంగా ఇది దేవుని కృప. ఎందుకంటే ఆయన జీవితము ఒక తెరచిన పుస్తకము. ఇప్పుడు ప్రస్తుతము రాసినటువంటి పుస్తకము 320 పేజీలు. గతంలో రాసిన పుస్తకాలతో పోల్చుకుంటే ఆయన గురించినటువంటి సమాచారము ఎంతో సేకరించబడింది. మనం ఇప్పటి వరకు వినని ఎన్నో విషయాలు నేను అందులో పొందుపరచడానికి ప్రయత్నం చేశాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి, ముఖ్యంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తులకు, విశ్వాసులకు ఈ పుస్తకము తప్పకుండా ఒక గొప్ప మార్గదర్శినిగా ఉంటుంది. అది చదివేటప్పుడు మనకు బ్రదర్ జోసెఫ్ తంబి గారే మనతో మాట్లాడినట్లుగా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ పుస్తకాన్ని రచించడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు, బహుశా 2 నెలలు 3 నెలల్లోనే. కాబట్టి ఆ తంబి గారి ఆత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ పుస్తకాన్ని రచించడానికి నాకు సహాయం చేసింది అని నేను భావిస్తూ ఉన్నాను. తక్కువ సమయంలో రాసిన కానీ తంబి గారి జీవితం గురించి విపులంగా ఈ పుస్తకంలో రాయబడి ఉంది. కాబట్టి చదివే ప్రతి ఒక్కరికి తంబి గారి జీవితం నుండి మనం ఎంతో స్ఫూర్తిని పొందుకోవచ్చు. మన విశ్వాసం బలపడుతుంది, మన భక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క కుటుంబము కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని మన జీవితాన్ని మార్చుకోవాలని. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో తిరిగి ఇక్కడే సువార్తను బోధించినటువంటి గొప్ప పుణ్యమూర్తి. నేను ముందుగా చెప్పినట్లుగా ఆయన మండుతున్న దీపము లాంటిది. ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు ఆయన జీవితము మన హృదయాలను, మన మనస్సును, మన ఆలోచనలను, మన జీవితాలను తప్పకుండా సవాలు చేస్తుంది, తప్పకుండా మన హృదయాలను రగిలిస్తుంది, మనలో మార్పును కలిగిస్తుంది. అటువంటి గొప్ప దైవ సేవకుని జీవిత చరిత్రను రాసే అదృష్టము నాకు దక్కింది. గతంలో నేను 2 పుస్తకాలు రాశాను, ఒకటి తెలుగులో, ఒకటి ఆంగ్లంలో. ఇది 3వది. అయితే ఈ పుస్తకాన్ని ముగించిన తర్వాత నేను చాలా సంతృప్తిగా, సంతోషపడ్డాను. ఆయన జీవిత చరిత్రను విపులముగా, వివరముగా రాసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని రచించే అవకాశాన్ని నాకు దయచేసిన మా మేరీమాత కపుచిన్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ మరియదాస్ ప్రతిపాటి గారికి, వారి కౌన్సిల్ బృందానికి, అలాగే మేరీమాత కపుచిన్ ప్రొవిన్స్లో ఉన్న ప్రతి సహోదరునికి మరియు ఇక్కడ చేరినటువంటి గురువులందరికీ నేను వారి ప్రోత్సాహానికి, ఈ పుస్తక రచనకు అవకాశాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పుస్తక ఆవిష్కరణను చేయవలసిందిగా పెద్దలను కోరుతూ ఉన్నాను. బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా ముందుగా మా యొక్క మేరీమాత కపుచిన్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ మరియదాస్ ప్రతిపాటి గారిని, మరియు ఈనాడు మనకు దివ్యబలి పూజను సమర్పించినటువంటి రెవరెండ్ ఫాదర్ సురేష్ బాబు గారిని, మరియు ష్రైన్ రెక్టర్ ఫాదర్ జోసెఫ్ గారిని, మరియు రెవరెండ్ ఫాదర్ చిన్ను గారిని వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లతో వారిని అభినందించుదాం. పుస్తక ఆవిష్కరణ చేసి మొట్టమొదటి కాపీని ఈనాటి పూజ్య దివ్యబలి పూజను సమర్పించినటువంటి రెవరెండ్ ఫాదర్ సురేష్ గారికి అందచేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎంతో శ్రమపడి దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యందు భక్తి కలిగి, ప్రేమ కలిగి రచించినటువంటి పుస్తకం మరి ఎంతో సంతోషముతో, ఆనందముతో ఈ రోజున మనకు ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు మన యొక్క మేరీమాత కపుచిన్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ మరియదాస్ ప్రతిపాటి గారు. మొదటి కాపీని ఫాదర్ సురేష్ గారికి చేస్తూ ఉన్నారు. అటు తరువాత రచయితలు రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ గోపు గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి గురువులందరూ కూడా ఈ యొక్క పుస్తక ఆవిష్కరణలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లతో మరి రచయితలు రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ గోపు గారికి మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.
విషయం మన ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ మరీదాస్ గారు మాట్లాడతారు. వివరణగా ఒక పుస్తక రూపంలో మనందరికీ అందిస్తూ ఉన్నారు. ఆయన తంబి గారి యొక్క పునీత పట్టణ కొరకు పనిచేసినటువంటి వైస్ పోస్టులేటర్ అనేక విషయాలను ఎంతో దూరం వెళ్ళి సేకరించి తంబి గారి గురించి విపులముగా ఆయన గ్రహించినటువంటి అనేకమైనటువంటి విషయాలు అంశాలన్నిటిని కూడా ఈ యొక్క పుస్తకంలో ప్రచురించి ఉన్నారు. మరి ఆయన పడినటువంటి శ్రమకు ఫలితము ఇదిగో ఈ పుస్తకము. మీరందరూ ఈ యొక్క పుస్తకాన్ని చదివి తంబి గారి యొక్క ప్రేరణతో, తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ యొక్క జీవితాల్లో ఆత్మీయ ఆనందమును పొందుకోవాలని ప్రత్యేకంగా కోరుచున్నాను. మరి ఈ శుభ సందర్భమున మా సహోదరు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ గోపు గారికి మా మేరీమాత క్యాపుచిన్ ప్రావిన్స్ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు డియర్ ఫాదర్.